అందరికీ నమస్కారం అండి. అమ్మ నాన్న అవ్వాలి అని అనుకునే కళ చాలామందికి కలలాగానే మిగిలిపోతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఎఫోర్డ్ చేసే అవకాశం ఉండదు. కొంతమందికి అసలు ఎఫోర్డ్ చేయగలిగినా అబ్బా ఇన్నిసార్లు తిరగలేను అని అనుకుని ఎంతో విసిగిపోయి ఉంటారు. ఎన్నో రకాలుగా అమ్మా నాన్న అవ్వడానికి ఎంతో దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీ అందరికీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఆరిజిన్స్ నుంచి డాక్టర్ ఝాన్సీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పటివరకు చేసిన ఫెర్టిలిటీ ఇంటర్వ్యూస్ చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి, అసలు నేను ఒక్క రూపాయి కూడా పెట్టలేను అనుకున్న వాళ్ళకి కూడా ఝాన్సీ గారు అమ్మా నాన్న అవ్వడానికి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళ నుంచి ఆరిజిన్స్ నుంచి మంచి సపోర్ట్ని ఇస్తున్నారు. ఝాన్సీ గారికి ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. ఝాన్సీ గారు నమస్కారం. నమస్తే అండి. మిమ్మల్ని చూసినంటే ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది యాజ్ జర్నలిస్ట్గా, ఏమనుకోకపోతే అడిగేస్తా. కంపల్సరీ. చాలా మంది గైనకాలజిస్టులు దర్ టర్న్ అప్ ఇంటూ ఫెర్టిలిటీ సెంటర్స్ వైపు టర్న్ అప్ అయ్యారు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులుగా. మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. అసలు నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీద నేను రోజంతా మాట్లాడగలుగుతాను. సో నేను పుట్టి పెరిగింది సత్తుపల్లి. ఓకే. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను. సో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. అంత సాఫిస్టికేటెడ్గా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నంటే అసలు నమ్మది కావట్లేదు. సో దాని తర్వాత నాకు అక్కడ ఏంటి అంటే నేను సైన్స్ మ్యాథ్స్ రెండు ఈక్వల్గా చేసేదాన్ని. ఓకే. ఈక్వల్గా అంటే పర్ఫెక్ట్గా, ఇందులో ఎక్కువ ఇందులో తక్కువ ఇలా ఏం లేదు. సో నాకెంత మ్యాథ్స్ చేసుకొని అమెరికా వెళ్ళిపోవాలని అలా ఉండేది. మా నాన్నగారు, అమ్మ మన ఇంట్లో ఎవ్వరూ లేరు, డాక్టర్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, మన ఊరికి కానీ మన ఇంట్లో కానీ మన పేరు పైకి రావాలి అంటే మన దాంట్లో ఒక వైద్య రంగంలో పేరు పొందిన వాళ్ళు ఉండాలి, వైద్యం చేసేవాళ్ళు ఉండాలి అని నన్ను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు మా ఊర్లో. మా టీచర్స్తో చెప్పించారు. అంటే నా బ్రెయిన్ అంతా వాష్ చేసేసారు. బికాజ్ ఐఎమ్ క్యాపబుల్ బోత్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్. సో నాకు ఎటు పంపించినా నేను వెళ్ళగలుగుతాను. సో అందుకని మా ఫాదర్ నన్ను సైన్స్ గ్రూప్లోకి పంపించి డాక్టర్ని చేయాలనుకో. అన్నింటికన్నా మించి మీ నాన్నగారి మాట మీరు విన్నారు. నేను ఇదే ఎందుకు చేయాలి, నా ఇష్టం లేదా, మీరు నాకు చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లలు అలాగే అంటున్నారు కదా. మరి జెన్జీ కాదు కదా, నేను ఓల్డ్ జనరేషన్ కాబట్టి వినాల్సి వచ్చింది. సో అలా విన్న తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. వరంగల్ వచ్చేసాము. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అందరూ 5 years ఎంబీబీఎస్ అంతా ఒకటే ఉంటుంది. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూస్ చేసుకోవాలి, స్పెషలైజేషన్ చూసుకోవాలి. సో ఈ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఇంటర్న్షిప్లో వస్తుంది. ఇంటర్న్షిప్ 12 monthsలో డిఫరెంట్ బ్రాంచెస్లో ఒక్కొక్క మంత్ మేము వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగ అన్ని మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, ఎవ్రీథింగ్ అన్ని బ్రాంచ్లో వర్క్ చేశాను. కానీ ఒక్క బ్రాంచ్లో మాత్రం నాకు ప్యాషన్ అనిపించింది. రైట్. సో ఏంటి అంటే ఆబ్స్టెట్రిక్స్. సో 9 నెలలు మోస్తుంది, ఫుల్గా నొప్పులన్నీ తీసి డెలివరీ అయ్యే వరకు కళ్ళలో నీళ్లు తుడుచుకొని చెమట ఓ అంటుంది. ఆ బేబీ ఏడుపు వినగానే మొత్తం మర్చిపోతారు. కరెక్ట్. సో ఆ సంతోషం నాకు చాలా చాలా అంటే ఒక బ్యూటిఫుల్ ఒక ఫీలింగ్ ఇచ్చింది నాకు. సో ఏ బ్రాంచ్లోకి వెళ్ళినా బాధ అది తీర్చగలుగుతామో లేదో అనే సంకోచం. కానీ ఇక్కడ ఒకళ్ళుగా వచ్చి ఇద్దరుగా ఇంటికి వెళ్తారు. కంపల్సరీ ఎప్పుడు సంతోషమే. ఈవెన్ పీడియాట్రిక్స్కి వెళ్ళినా కూడా ఆ పిల్లల ఏడుపు, ఆ ఏడుపు కూడా నాకు పెయినే. కానీ ఇందులో నాకు ఆ సంతోషము, ఆ కిక్కు వేరే అనిపించింది. సరే అయిపోయింది. ఆబ్స్టెట్రిక్స్ తీసుకున్నాను. దాన్ని నేను పీజీ అంటే నేను పీజీ కూడా ఇన్ సర్వీస్ చేశానండి. ఎంబీబీఎస్ అయిపోగానే నేను గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. దట్స్ వెరీ నైస్ రియల్లీ. సో గవర్నమెంట్ సర్వీస్ దొరుకుతుంది మీకు అక్కడ. గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యి బస్ ఎక్కి జీప్ ఎక్కి అక్కడికి వెళ్ళాలి. పిహెచ్సిలో వర్క్ చేశాను. అలాగా 3 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత నేను ఇన్ సర్వీస్లో పీజీ చేశాను. ఓకే. సో ఇన్ సర్వీస్లో పీజీ చేసిన తర్వాత నాకు అన్ని టాప్ మోస్ట్ రేడియాలజీ, జనరల్ సర్జరీ అన్నీ ఉన్నాయి. కానీ నేను చూస్ చేసుకున్నది ఇది ఉంది కదా. సో దానికోసం నేను వెళ్ళి కాకతీయ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అది అయిపోయిన తర్వాత అగైన్ నేను మళ్ళీ బ్యాక్ టు సర్వీస్లో ఉన్నాను కాబట్టి విలేజ్కి వెళ్ళాలి. అక్కడ వర్క్ చేశాను, మెడికల్ కాలేజ్లో వర్క్ చేశాను. నేను ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాను ప్రైవేట్గా. స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నాకు హార్ట్లో ఎక్కడో పెయిన్. ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 నెలలు మోసి కనడం బాగానే ఉంది. అప్పుడు నా దగ్గరికి ఆ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓహోహో, రైట్. సో ప్రెగ్నెన్సీ కోసం కూడా కష్టపడతారా?
సో దానికోసం నా ముందే అత్త మామ ఆ, అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న హస్బెండ్ వైఫ్ ఇద్దరు కొట్టుకునేవాళ్ళు వాళ్ళు ఆ పెయిన్ నేను ఎలా తీసేస్తానని ఆలోచించేదాన్ని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు అమ్మాయినే బ్లేమ్ చేయడం చూసారా? కరెక్ట్ అండి. కదా. సో ఎందుకు అంటే ఇక్కడ మాతృత్వం అనేది ఎంత పెయినో అంత స్వీట్నెస్ కూడా. అవును. సో దాన్ని మనము ఆడవాళ్ళమే అనుభవిస్తూ ఉంటాం. సో ఇదేంటి అంటే ఒక చాలా రోజుల నుంచి మన తాత ముత్తాతలు వాళ్ళందరూ. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది రావడం ఒక్కటే గొప్పతనం కాదు, దాన్ని 9 నెలలు మొయ్యాలి. అవును. ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకుంది మీకు ఏమవుతుంది? అవును. ఆ శరీరంలో ఉండిపోతుందా? దాన్ని తీసే వరకు ఇది నాది కాదు అని బయటికి పంపించే వరకు ఊరుకుంటుందా మన శరీరం? అవును. అవును. కాదు. మరి ప్రెగ్నెన్సీలో బేబీ సగమే మీది, సగం మీ హస్బెండ్ది. అవును. మీ శరీరం కాదు, మీ హస్బెండ్ మీతో పుట్ల, మీ రక్తం కాదు. కరెక్ట్. ఎలా ఒప్పుకుంటుంది నా శరీరం? అంటే ఎన్నో మార్పులు, అది కూడా నాదే అని. అవును. నువ్వు నాది కాని శరీరాన్ని కూడా నాదే అనుకొని నేను సెల్ఫ్గా ఫీల్ అయ్యి దాన్ని 9 నెలలు మోసి కాపాడుకొని నా రక్తం పంచి నా శరీరాన్ని చీల్చుకొని బయటకు వచ్చే బిడ్డ. కరెక్ట్. అబ్సల్యూట్లీ. ఇంత భరించిన దాన్ని కాబట్టి సంతోషం నీకే వస్తుంది, అవును. బ్లేమ్ కూడా నీకే వస్తుంది. సో ఫస్ట్ ఈ సంతాన లేమి సమస్య పోవాలి అంటే ఇది పోవాలండి. మ్మ్. సో నువ్వు ఇచ్చేది ఒక్క స్పర్మే, అవును. కానీ అది చాలా ఇంపార్టెంట్. అవును. సో ఒక బేబీ అనేది సగం అమ్మ సగం నాన్న. అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ బ్లేమ్ మొత్తం ఆడవాళ్ళది. కానీ ఈ జర్నీలో ఫెర్టిలిటీ ఇష్యూస్ తోటి వచ్చేది పర్సంటేజ్ వైజ్ గత కొన్నేళ్లుగా మీరు చూస్తే విమెన్లో ఎక్కువ ఉందా మెన్లో ఎక్కువ ఉందా అంటే ఏమంటారు? ఈక్వల్గా ఉందండి. సీరియస్లీ? ఆడవాళ్ళు 30% కంట్రిబ్యూట్ చేస్తే మగవాళ్ళు 30% కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సమస్యల కోసం. సో 30% ఇద్దరిలో సమస్య ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడంలో, ఒక్క 10% కపుల్ మాత్రమే ఏమి సమస్య లేకపోయినా కూడా తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. వాళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్, మనకేమి ఎక్స్ప్లెనేషన్ లేదు, అందుకని అన్ఎక్స్ప్లెయిన్ గ్రూప్లో వేసేస్తున్నాం. రైట్. ఎందుకంటే రీజన్ లేకుండానే వాళ్ళకి కలగరు. సో ఆడవాళ్ళకి ఎంత అయితే సమస్యతో బాధపడుతున్నారో మగవాళ్ళు కూడా ఈక్వల్గా అంతే సమస్యతో బాధపడుతున్నారు. కానీ అమ్మాయి మాత్రం ఫెర్టిలిటీ సెంటర్కి డాక్టర్ చూపించుకోవడానికి వెళ్దాం ఉంటుంది, కానీ అబ్బాయిలు ఏదైనా లోపం ఉంటే ముందుకు రావడానికి ఎంత హెసిటేషన్ ఉంటుంది? చాలా చాలా హెజిటేషను. అసలు మేల్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలన్నా, బాబు నీకు ఇది ప్రాబ్లం ఉంది, కణాల సంఖ్య తక్కువగా ఉంది, కదలిక తక్కువగా ఉంది అని చెప్తే కూడా అసలు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసే మగవాళ్ళు తక్కువ. సో ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటే డాక్టర్ మంచివాడే, ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకొస్తారు, ఫోర్స్ చేస్తారు. అవును, ట్రీట్మెంట్ తీసుకోమని. మగవాళ్ళలో ప్రాబ్లం ఉంది అనగానే ఆడవాళ్ళగా మనము ఫోర్స్ చేయలేకపోతున్నాము. ఏంటి అంటే ప్రాబ్లం నీది అని ఎత్తి చూపించే అంత ధైర్యము చేయలేకపోతున్నాము, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. సో ఈ మార్పులన్నీ వస్తేనే ఆ బ్లేమ్ అనేది తగ్గిపోతుంది. కానీ మెన్ మెంటాలిటీ చాలా మారాలండి. ఐ థింక్ ఇప్పుడున్న విమెన్ తగ్గట్టుగా మెన్ మారలేదేమో అనిపిస్తూ ఉంటున్నా. అవును. సో మేల్ డామినేటెడ్ సొసైటీయే కాదనట్లేదు నేను. సో డామినేషన్ అంటే మగవాళ్ళకి ఇచ్చిన శక్తి, మగవాళ్ళు ఉండే క్యారెక్టర్స్. సో దాన్ని నేనేమనట్లా. ఓకే, మనము వాళ్ళతో పాటు సమానంగా పెరగాలని అని అంటున్నానే కానీ మగవాళ్ళని నేనేం తప్పుపట్టను. నన్ను అడిగితే అసలు మనతో సమానంగా వాళ్ళే ఉండలేరు ఎందులోనూ. మనం ఎక్కడో ఉంటాం, వాళ్ళు ఇక్కడ ఉంటారని అంటాను నేనైతే. అబ్సల్యూట్లీ అది కరెక్టేనండి. మనం మేనేజ్ చేసినట్టు అన్ని వాళ్ళు ఎక్కడ మేనేజ్ చేస్తారండి? చేయలేరు. దాన్ని వేరే రకంగా మనల్ని సప్రెస్ చేయడం కోసం దాన్ని ఇంకా కొన్ని రకాలుగా. అవును, భూదేవి నీకే సహనం ఉంది, అన్ని నువ్వే భరించాలి, మాకేమీ సంబంధం లేదన్నట్టు మొత్తం బాధ్యత తీసుకొచ్చి 90% భారం అంతా విమెన్ మీద పడేశారు. సో రిఫార్మ్స్ హ్యాస్ టు బి డన్. అబ్సల్యూట్లీ. ఎక్కడో చాలా మంది మారుతున్నారు, మీరు నన్ను తిట్టుకోవద్దు మళ్ళీ, ఇక్కడదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడం అలా కాదు నేను చెప్పేది. మారిన జనాలు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో మా బ్రదర్ ఉన్నాడండి, బెంగళూరులో ఉంటారు. 2 ఎంప్లాయీస్, 2 కష్టపడి ఫ్యామిలీని రన్ చేస్తారు. అన్నయ్య బాత్రూమ్లు కడుగుతాడు. మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాదనట్లేదు నేను. పిల్లలకి స్నానాలు చేయిస్తాడు, ఇంట్లో వంటకి సపోర్ట్ చేస్తాడు. మారుతున్నారు, చాలా మంది మారుతున్నారు. ఇంకా మారండి, విమెన్కి సపోర్ట్గా, మీ ఫ్యామిలీకి సపోర్ట్గా మారితే. సో అందుకనే నేను చెప్తాను, ఆడపిల్లని పెంచడం చాలా ఈజీ అండి, మగపిల్లోని పెంచడం చాలా కష్టం. ఆడపిల్లని పెంచితే అది తప్పుగా పెరిగింది అనుకోండి, దాని వరకే నష్టం.
మగపిల్లోడిని పెంచడంలో తప్పు చేసామనుకోండి, ఫ్యామిలీ ఇంకొక ఆడపిల్ల జీవితం కష్టం అవుతుంది, నరకం అవుతుంది. అవును అవును. సో ఇక్కడ మీరు ఇందాక అడిగారు మగవాళ్ళ ప్రాబ్లము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అని. సో ఇక్కడ సంతానలేమి సమస్యను మగవాళ్ళు ఏమనుకుంటారు అంటే శృంగార జీవితం సరిగా పెట్టుకుంటారు. శృంగార జీవితం బాగానే ఉంది అనుకుంటే నేను పర్ఫెక్ట్, అదే కదా, నేను ఆరోగ్యంగా ఉన్నా, దానికి ఫెర్టిలిటీ ఇష్యూకి సంబంధం లేదన్న విషయం అర్థం చేసుకోరు వాళ్ళు. ఫస్ట్ సంబంధం పూర్తిగా లేదు అని చెప్పట్లేదు, సంబంధం పూర్తిగా ఉంది అని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్. అది నార్మల్ గా శృంగార జీవితం నార్మల్ గా ఉండి కణాలు ఏమీ లేని వాళ్ళు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్సెప్టెడ్. సో ఇక్కడ మళ్ళా ఆడవాళ్ళ శత్రువులు అయిపోతున్నారు. ఆడపిల్ల తల్లి అయితే ఆడవాళ్ళు, అవును, మగపిల్లడు తల్లి అయ్యేసరికి పొజిషన్ మారిపోయింది. అవును. నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు, ఏమీ లేదండి, మా కొడలోనే ప్రాబ్లం. నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, మీ అమ్మాయికే ఏదైనా చూపించుకోండి. సో ఈ పద్ధతి అంతా మార్పు వస్తేనే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం. ఎందుకు అంటే ఈ సమస్య చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుందండి. ఆల్మోస్ట్ 40-50%కి వచ్చేసింది. అంటే 100 మంది ఈరోజు పెళ్ళైతే 50 మంది ఫర్టిలిటీ సెంటర్ గుమ్మం తక్కకుండా తల్లిదండ్రులు అవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏపీలో రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో చెప్పారు, ఒక్కొక్కళ్ళు 3, 4, 5 కనండి అని. ఏమిటి కనేది ఒకటిగా ఇక్కడ సో అలానే ఉంది. సో ఇంతకుముందు తాతలు ముత్తాతల టైంలో పంచగట్టుకొని హ్యాపీగా పొలాల గట్ల మీద తిరుగుతూ డజన్ మందిని అలా కనేసేవాళ్ళు. ఇప్పుడు జీన్స్ ప్యాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు వీళ్ళంతా. జీన్స్ ప్యాంట్లో ఇరుక్కుపోయి, కరెక్ట్ వర్డ్ చెప్పారు, జీన్స్ ప్యాంట్లో ఇరుక్కుపోయి అదే ఒక్కళ్ళని కనడానికి కూడా ఎంత కష్టమో. సపోజ్ విమెన్ వచ్చారు, ఈ 5 yearsలో మీరు టైం డ్యూరేషన్లో తీసుకుంటే ఏ సమస్యలు ఎక్కువ చూసారు విమెన్? సో ఆడవాళ్ళలో చూస్తే అండాల సంఖ్య తగ్గిపోవడం అండి. ఓ, చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. వయసు ఇంతకుముందు మేము స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో వయసే మేజర్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లలకి అంటే 20, 23, 25 years, బిలో 30 years వాళ్ళకు కూడా వాళ్ళ శరీరానికి ఆ వయసుకు కావలసిన అండాల సంఖ్య ఉండడం లేదు. అగైన్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్కిల్. ఎన్విరాన్మెంట్, వీళ్ళ ఫుడ్, వీళ్ళ అలవాట్లు, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్. ఒకటి కొన్ని మన చేతిలో కంట్రోల్లో ఉన్నవి, మన చేతిలో కంట్రోల్లో లేనివి ప్లాస్టిక్, పెస్టిసైడ్స్. అవును, మిల్క్ నిజం, అంతా పొల్యూటెడే కదా. ఏది న్యాచురల్గా ఉంది? మనం పాలిస్తాం, ఎంత స్వచ్ఛమైన పాలు అని చెప్పి పాలిస్తాం, అందులో అంతా ఈస్ట్రోజన్ ఇవ్వడం వల్ల ముందే మన బాడీలో ఎప్పుడు రావాలో అప్పుడు వస్తే లేటుగా మెచ్యూర్ అవుతాం. కరెక్ట్. సో బయట నుంచి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. గుడ్డు అంతే, చికెను అంతే, ఫిష్ అంతే. సో వీటన్నిటి వల్ల ఆ ఈస్ట్రోజన్ బాడీలో తొందరగా రైజ్ అవ్వడం వల్ల తొందరగా పెద్ద మనిషి అవుతున్నారు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే IVF ఒక్కటే మార్గం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? కాదండి. సో మీరు 1 సంవత్సరం పాటు న్యాచురల్గా ట్రై చేస్తున్నామని చెప్పి వస్తున్నారు నా దగ్గరికి. అసలు న్యాచురల్గా ట్రై చేయడం అంటే ఏంటో తెలుస్తుందా? 75 మందికి తెలవడం లేదు. మీరేమంటారు న్యాచురల్గా ట్రై చేయడం ఇన్ ద సెన్స్? అసలు రీసెంట్గా UK నుంచి ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్, మంచి అంటే చాలా. సో వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని ఏడుస్తోంది అమ్మాయి. ఏంటమ్మా అంటే 4 సంవత్సరాలు అయింది పెళ్ళి, ప్రెగ్నెన్సీ రాలేదు. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, గైనకాలజిస్ట్ దగ్గర నుంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి రిఫర్ చేశారు. ఏంటి అంటే వాళ్ళిద్దరు అసలు కలిసే లేరు ఇప్పటి వరకు. అయ్యో, 4 సంవత్సరాల నుంచి. ఈవిడ ఉద్యోగం ఈవిడదే, ఆయన ఉద్యోగం ఆయన. అలా కాదు, వాళ్ళు ఇద్దరు ఒక దగ్గరే ఉంటున్నారు. ఓకే, ఒక దగ్గరే ఉండి ఆ అమ్మాయి మనసులో ఉన్న భయానికి ఆ అబ్బాయిని ముట్టుకొని ఇవ్వడం లేదు. ఓ, సో న్యాచురల్గా ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు కదా. సో న్యాచురల్గా ప్రయత్నం చేయడం అంటే ఏంటి? సో ఫస్ట్ మీరిద్దరూ రోజుడిచి రోజు దాన్ని ఒక పనిలాగా కాకుండా ఒక బంధంలాగా ఫీల్ అయ్యి. అబ్సల్యూట్లీ. సో పనిలాగా నువ్వు చేయాలనుకో స్ట్రెస్ ఉంటుంది బ్రెయిన్. కరెక్ట్. ఆ స్ట్రెస్ తోటి నువ్వు ఏది చేసినా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కరెక్ట్. అది ఒక బంధంలాగా ఫీల్ అయ్యి భార్యాభర్తలు ఇవన్నీ లోపిస్తున్నాయి. కరెక్ట్. సో న్యాచురల్గా ట్రై చేస్తున్నాం మేడం, మేము 4 సంవత్సరాల నుంచి లేకపోతే సంవత్సరము ఎంతో అంత పీరియడ్ తోటి వస్తున్నారు. ఎన్ని రోజులు కలిసి ఉంటారు? నెలకు ఒకసారి, నెలకి 2 సార్లు. వీళ్ళు దేనికోసం పరిగెడుతున్నారు? డబ్బు కదా. నిజంగా అండి. అంటే ఫస్ట్ ఒకటి ఏంటి అంటే అవేర్నెస్ లేకపోవడం. ఎంత చదువుకున్నా కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటిమేట్ హెల్త్ కానీ, సో బేసిక్గా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఉండే నాలెడ్జ్ కానీ మనం ఇంకల్కేట్ చేయట్లేదు పిల్లల్లో. సో దాన్ని వక్రీకరించి ఎటో తీసుకొని వెళ్తున్నాం, కానీ ఇది కూడా వీళ్ళకి అవసరం అని చెప్పట్లా. అవును, పెళ్లి చేసి పంపిస్తున్నాం,
ఈవెన్ లేట్ 90s కూడా ఆ లాస్ట్ పేజ్లో ఉండే ఆ సైన్స్ పేజ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా 10th క్లాస్లో. ఇది మీరే చదువుకోండి అనేవాళ్ళు. సో ఆ నాలెడ్జే లేకపోతే వాళ్ళకి రోజుడిచి రోజు కలిసి ఉండాలని తెలియకపోతే నేను న్యాచురల్గా ట్రై చేస్తున్నా, ఎందుకు రావట్లేదనే క్వశ్చన్కే మనం ఒక అరగంట సేపు చెప్పొచ్చు. అవును, ట్రూ. సో మీరు కలిసి ఉండట్లేదా, ఎలా కలిసి ఉంటున్నాం, ఎన్ని రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి సరిపోదు. భార్యాభర్తలు రోజుడిచి రోజు కంపల్సరీ కలిసి ఉండాలి. దీనికి కూడా సైన్స్ ఉంది. సో ఒకసారి మానంలో వీర్యం పడిన తర్వాత వీర్యకణము ఆడవాళ్ళ శరీరంలో 48 గంటల నుంచి 72 గంటలు మాత్రమే బతికి ఉంటుంది. కానీ అండము ఆడవాళ్ళ శరీరంలో రిలీజ్ అయిన తర్వాత 24 గంటలు మాత్రమే బతికి ఉంటుంది. సో కనెక్ట్ అవ్వగలగాలి. ఆ 24 గంటలు వదిలేసి మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా కాన్పు రాదు. సో ఇందుకోసం కంపల్సరీ మీరు రోజుడిచి రోజు కలిసి ఉండాలి. ట్రూ ట్రూ. సో ఫర్టిలిటీ విండో అంటే అండం రిలీజ్ అయ్యే రోజుల్లో మాత్రము యాప్స్ చూసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకోను, యూరిన్ టెస్ట్ చేసుకోను, మేము అప్పుడు కలిసి ఉంటాం. సో అది కూడా ఏమైతుంది, స్ట్రెస్ మళ్ళీ అగైన్. అదే కదా, ఈ రోజు కలిసి ఉండాలి. హిందీ సినిమా వచ్చింది ఒకటి తెలుసా మీకు? చెప్పండి. హిందీ సినిమా ఒకటి వచ్చింది, కరీనా కపూర్ అనుకుంటా. ఈ రోజు డాక్టర్ గారు డేట్ చెప్పారు, మీరు రండి ఆఫీస్ నుంచి ఫాస్ట్గా ఉంటుంది. వీడంటాడు ఇది ఒక పెద్ద జాబ్ అయిపోయింది నాకు, నా వల్ల కాదంటాడు. అలాగా ఇట్స్ సో స్ట్రెస్ఫుల్ వర్క్ అది. మీరు ఏదైతే ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఏం చేంజెస్ జరిగాయని చెప్తున్నారు కదా, సో ఈ స్ట్రెస్ తోటి అసలు యాక్టే చేయడం కుదరడం లేదు హస్బెండ్కి. సో దానికోసము కంపల్సరీ రూల్ ఏంటి అంటే పీరియడ్ ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయ్యే వరకు రోజు రోజు కలిసి ఉండండి. మీకు దాంతో సంబంధం లేదు, అప్పుడు మీకేం స్ట్రెస్ లేదు. కరెక్ట్. సో ఫస్ట్ ఇది ప్రయత్నం చేసిన తర్వాత, అది కూడా ఈ సంవత్సరం పీరియడ్ అనేది 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే. 30 సంవత్సరాలు పైబడి నువ్వు పెళ్లి చేసుకొని నార్మల్గా ప్రయత్నం చేయాలి అంటే 6 నెలలు మాత్రమే ప్రయత్నం చేసి కాలేదు అన్న అప్పుడు జస్ట్ వెళ్ళి ఒక కన్సల్టేషన్. సో దాంట్లో ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అనిపించుకోవడానికి, ట్రీట్మెంట్ కోసం కాదు, మేము ఇలా నార్మల్గా ప్రయత్నం చేసాం, ఎందుకు ఫెయిల్ అయ్యాము, వైఫ్గా మీరు నార్మల్గానే ఉన్నారా, హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమన్నా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్ చేసుకోవడం కోసం. కానీ ఈ ట్రీట్మెంట్స్ అన్నింటిలో నుంచి ఇంత చూస్తున్నప్పుడు సైంటిఫిక్గా సామాజికంగా జనాలను చూస్తున్నారు, నిజంగా రాసిపెట్టి ఉండాలిరా బాబు అనిపిస్తుందా మీకు? అన్నీ అయిపోయిన తర్వాత ఫలితం రాలేదనుకోండి, చివరికి ఏం చెప్తాము, సైన్స్కి కూడా దొరకలేదు నాకు రీజన్ ఏమి, అదృష్టం మీద వదిలేస్తాం, ఫేట్ అని వదిలేస్తాం. తెలుగుగా కొత్తగా పెళ్ళైన తర్వాత ఎంతకాలం పాటు వాళ్ళకి పిల్లలు లేకపోతే దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? సో ఇందాక చెప్పినట్టే 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే రోజుడిచి రోజు కలిసి ఉండి నార్మల్గా ప్రయత్నం చేస్తూ ఏమీ ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు 1 సంవత్సరం వరకు ప్రయత్నం చేయొచ్చు. అదే 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 6 నెలలు మాత్రమే న్యాచురల్గా ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు 30 సంవత్సరాలు అనేది బార్డర్ లైన్. సో యూజువల్గా ఆడవాళ్ళలో అండాలు మనము మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందండి. అవును. ఆ ఫిక్స్డ్ నెంబర్ నుంచి మనం పుట్టే వరకే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మిలియన్లో ఉండేది పుట్టే వరకు లక్షల్లోకి వచ్చేస్తుంది, పెద్ద మనిషి అయ్యేసరికి వేలల్లోకి వస్తుంది. ఈ వేలల్లో ఉన్నవి మీరు పూర్తిగా మీరు మొత్తం రిప్రొడక్టివ్ పీరియడ్ అంటే 12-13 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల మీరు పూర్తిగా ఎన్ని అండాలు వాడుకోవచ్చు అని అనుకుంటున్నారు? కరెక్ట్, 500 మాత్రమే. మరి ఈ 500 ఎంత ప్రీషియస్. ఎస్, కొత్త అండాలు పుట్టవు మనకి. నేను అదే అన్నాను రీసెంట్గా, నేను ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ తోటి మాట్లాడుతూ వంశం అని అంటారు కదా, నేను మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడే ఇన్ని ఎగ్స్తో పుడుతున్నాను, మా అమ్మ వాళ్ళమ్మ పొట్టలో ఉండి ఇన్ని ఎగ్స్ పుడుతుంది, తరతరాలుగా వస్తుంది ఇదే యాక్చువల్లీ ఆడపిల్లే. సో వంశం ఇక్కడ కదా ఉంది, వంశాన్ని అబ్బాయి ఎందుకు చెప్తారా బాబు అన్న. ఆడపిల్ల అన్న దాంట్లోనే ఉంది, మన ఇంట్లో పిల్ల కాదు అక్కడికి వెళ్ళాల్సిన పిల్ల అని చెప్పని అది చెప్తున్నా. ఆడ మగ ఇది సృష్టి ధర్మం, దీన్నే మనము కించపరచాల్సిన అవసరం లేదు. ఎవరి ధర్మాలు వాళ్ళవి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పక్క వాళ్ళ ధర్మాన్ని వంచకుండా అవును ముందుకు తీసుకెళ్ళాలి. నిజం నిజం, అబ్సల్యూట్లీ కరెక్ట్. అది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కొత్తగా వచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ఇంతకుముందు మనము అంటే ట్రీట్మెంట్స్లో కొత్తగా ఏమి కొత్త వచ్చి ఏమి యాడ్ అవ్వలేదండి, కానీ టెక్నాలజీలో మార్పులు. ఓకే. సో ఇంతకుముందు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అనుకుంటే బ్లాక్ అయిపోయాయి వీళ్ళకి ఐవీఎఫ్ఏ అయ్యేది. కానీ దాన్ని మనం ఇప్పుడు ట్యూబ్స్ని ఓపెన్ చేసుకొని లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ని ఓపెన్ చేసుకొని న్యాచురల్ పద్ధతిలో కూడా మనం కన్సీవ్ అయ్యేదానికి అవకాశాలు కల్పిస్తున్నాం. అలానే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి ఐవీఎఫ్ అని చెప్పిన తర్వాత ఈ ఐవీఎఫ్లో కూడా కాంప్లికేషన్స్ తగ్గిపోయాయి. ఓకే.
ప్లస్ ఈ అండాల సంఖ్య ఏదైతే తగ్గిపోతుంది, అవును. తగ్గిపోవడానికి వలన ఆడపిల్లలు మరి మగవాళ్ళతో పాటు ఈక్వల్గా అన్నిట్లో ముందుండి మేము మీతో పాటు సరి అని పోటీ పడుతున్నారు. అవును. ఈ క్రమంలో మనం పెళ్లి చేసి కుటుంబ భారం మొత్తం అంతా ఆ అమ్మాయి మీద వేస్తే పిల్లల కోసం ఆగిపోవాల్సి వస్తుంది. సో దానికోసము సోషల్ ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్. మ్మ్. సో ఆడపిల్లలందరూ ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది. 30 క్రాస్ అయ్యి ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు, లేదు నా కెరీర్లో ముందుకు వెళ్ళాలి, నేను పెళ్లి తర్వాత చేసుకోవడము, తర్వాత పిల్లల్ని కందామని అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు, మ్మ్. లేదు ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది నా శరీరంలో, నాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఒకసారి ఎగ్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎంతకాలం ఉంటుంది అందులో? సో ఎగ్స్ అయినా సరే, ఎంబ్రియోస్ అయినా సరే, ఇవి ఒక్కసారి ఫ్రీజ్ చేసిన తర్వాత మన ఆర్ట్ యాక్ట్ 2021 అండి, దీని ప్రకారం 10 సంవత్సరాల వరకు వాటిని మనము భద్రపరచుకోవచ్చు. ఓకే. ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి అవి, కానీ మనకు ఒక గవర్నమెంట్ లా పెట్టింది. ఈ లా ప్రకారం 10 సంవత్సరాల వరకు వాటిని మనము భద్రపరచుకోవచ్చు. ఇంత ట్రీట్మెంట్స్ చేస్తూ మళ్ళీ మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు, ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నారు అంటే డబ్బు మీద ఆశ లేదా, లేకపోతే ఎనీ పర్టికులర్ రీజన్ ఫర్ దట్ అంటే ఏం చెప్తారు? డబ్బు మీద ఆశ ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది. దేవుడు నాకు నేను సరిపడే అంత కంఫర్టబుల్గా బతికే అంత నాకు ఇచ్చాడు. సో నేను నా ద్వారా నేను ఈరోజు భూమి మీద ఉన్నాను అంటే దానికి ఒక పరమార్థం ఉంది. సో నా జీవిత పరమార్థం ఏంటి, నేను ఈ వృత్తిలోకి ఎందుకు పంపబడ్డాను, సో నా ద్వారా 10 మందికి సేవ ఎలా చేయగలుగుతాను. పర్ఫెక్ట్. సో నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తేనే నేను ఈ సర్వీస్ చేయగలుగుతాను. సో నేను సంపాదించేది నా ఆర్గనైజేషన్ రన్ చేయడానికి సరిపోతే చాలు. సో నా ద్వారా ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నాను. సో ఆ సహాయాన్ని నేను క్యాంప్స్ ద్వారా, ఫర్టిలిటీ క్యాంప్స్ చేస్తాం. ఎక్కడ చేస్తాము అంటే, ఎవరైతే సిటీస్కి రాలేరు, గ్రామాల్లో చాలా అంటే మా సెంటర్ నుంచి దగ్గర దగ్గర 100-150 కిలోమీటర్ల దూరం అండి. మా సెంటర్స్ అన్నీ ఖమ్మం, వరంగల్, సత్తుపల్లిలో ఐవీఎఫ్ సెంటర్ పెట్టాలని అనే ఆలోచన ఎవరికన్నా వస్తుందండి? అసలు ఉంటారు అక్కడ? ఎవరైనా పేషెంట్స్ వస్తారని అనుకుంటారు. సో కానీ ఉన్నారు, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఈ ఫర్టిలిటీ క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విలేజెస్లో ఉంటారు, పొద్దున లేచి కూలికి వెళ్తే కానీ వాళ్ళ భక్తి వెళ్ళదు. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి అసలు ఇలాంటివి ఉంటాయి అని తెలవడమే కష్టం. అవునవును, అవును. సో తెలుసుకొని సిటీలో ఉన్న నీ దగ్గరికి రాగలుగుతారా? కరెక్ట్. సో సిటీలో నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి, కాదనట్లేదు నేను. మరి వీళ్ళని ఏం చేద్దాం? రైట్. సో ఈ విషయం నేను విలేజెస్లో క్యాంపులకి వెళ్ళినప్పుడు, పెళ్ళైందిగా మేము ఇద్దరం నార్మల్గానే ఉన్నాం కదా, ప్రెగ్నెన్సీ వస్తుందని 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, 5 సంవత్సరాలు చూస్తారు, 10-15 ఏళ్ళు, ఇలాగ వీళ్ళకి ఏజ్ కూడా అయిపోతుంది. సో నేను పెట్టిన ఫస్ట్ గ్రామీణ ఫర్టిలిటీ క్యాంప్ ఉంది కదండి, దానికి 105 మంది వచ్చారండి. సీరియస్లీ? ఓన్లీ పిల్లలు లేని వాళ్ళు. ఎక్కడ పెట్టామంటే మేము అశ్వరావుపేట, ఓకే, ఏజెన్సీ ఏరియా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు ఒక్కటే మిగిలాయి. చిన్న చిన్న పిల్లలు, 20 ఏళ్ళు 18 ఏళ్ళకి పెళ్ళైపోయి 5 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అంటారు. అసలు నేను మీ అమ్మ నాన్న ఎందుకన్నారు? మై గాడ్. అందరూ అదే ఏజ్ గ్రూప్ అండి, ట్రైబ్స్ మొత్తం, అందరూ ట్రైబ్స్, ఆదివాసులు. సరే మనం సిటీలో ఉన్నాము, అలవాట్లు ఉన్నాయి, జంక్ ఫుడ్ తిన్నాము, మరి వాళ్ళకేమైంది? సగం కంటే ఎక్కువ మందికి కణాలు లేవు. ఎందుకంటారు? రీజన్ ఏంటంటారు? అక్కడ వాళ్ళంతా న్యాచురల్. సో అదంతా కోల్ మైన్ ఏరియా అండి. సో అది కూడా చేస్తున్నాను నేను. ఎందుకు రీసెర్చ్ చేస్తున్నాను, ఎందుకు ఇక్కడ ఉన్న జనాలకి కణాలు, చిన్న 20 ఏళ్ళు 22 ఏళ్ళకి పిల్లలకి కణాలు లేకపోవడం ఏంటి? అది నేను వాళ్ళకి అసలు ఎలా చెప్పాలి? సో పెయిన్ఫుల్. సో అందరు అనుకుంటూ ఉంటారు, డాక్టర్ అంటే మంచిగా ఏసీ రూమ్లో కూర్చుంటారు, చేతులు పట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి అని చెప్పని. ఒక్కొక్క పేషెంట్ని డీల్ చేస్తూ ఉంటే అసలు లోపల మనసులో అంతా పిండేసినట్టు అయిపోతూ ఉంటుంది. నేను ఏమని చెప్పాలి? నీ కణాలు లేవురా బాబు అంటే ఆడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటే అదే కదా, వాడు అసలు తీసుకుంటాడా? యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు, డైజెస్ట్ చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ డాక్టర్కి అసలు నిజమైనా చెప్తోంది, ఈ డాక్టర్ కరెక్ట్ కాదేమో, ఇంకొక చోట పోదాం అనేంత ఆలోచన కూడా వస్తుంది. సో అలాగా 105 మందిలో సగం కంటే ఎక్కువ మంది కణాలు లేవు. ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి అండాలు లేవు.
సో నార్మల్గా ఉన్న కప్పులు ఒక 5-10 మంది మాత్రమే కనిపించారండి నాకు. సో ఆ రోజు అనుకున్నాను నేను సిటీలో కూర్చొని ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను కాకపోతే ఇంకొకళ్ళైనా చూస్తారు. కరెక్ట్. కానీ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాబ్లము అవేర్నెస్ క్రియేట్ చేస్తే సరిపోదు. సో ఇక్కడ ట్రీట్మెంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి సైకలాజికల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి. కరెక్ట్. రెండోది చాలా పెద్దది, ఆర్థిక భారం. అవును. ఈ రెండింటిని నేను ఎలాగ చేస్తేనే తప్పితే వాళ్ళు ట్రీట్మెంట్కి రారు. మేడం హాస్పిటల్కి రండి, నేను ఫ్రీగా టెస్ట్ చేస్తాను, ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది, దాని తర్వాత ఏం చేద్దాము. వచ్చారు అందరూ 100 మందికి 100 మంది వచ్చారు, చేయించుకున్నారు. దాని తర్వాత మేము ఎన్ని కాల్స్ చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అసలు. ఏంటి అంటే డబ్బులు లేవు మేడం, మీరు రాసే మందులు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఏం చేయాలి. మరి పిల్లలు ఎలా రా బాబు అంటే, పుట్టినప్పుడే పుడతారులేండి, పుట్టకపోతారా, పుట్టరు అనే విషయం కూడా తెలవలేదు. అవును. సగం మంది నేను క్యాంపు పెట్టే రోజు వరకు వాళ్ళ గ్రామ శివారు దాటి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. అందుకోసం నేను ఫ్రీ క్యాంప్స్, ఫ్రీ సర్వీస్. సో ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్ నేను గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో దాని మీద మేము రీసెర్చ్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ఎలాగ మనం ముందుకెళ్ళాలనేది ఆలోచిస్తున్నాం. కానీ ఐవీఎఫ్ చేయడానికి ఎస్పెషల్లీ పిల్లల కోసం, వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలన్నా తల్లిదండ్రులు అవ్వాలన్నా కూడా ఎంత కాస్ట్ అవుతుంది యాక్చువల్గా? చాలామంది 50,000లో కూడా చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అంటే ఏం చెప్తారు? ఓకే. సో అసలు యాక్చువల్గా మనము ఎంత ఖర్చు అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఏం ప్రొసీజర్ చేస్తారు, సో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎందుకు ఎంత ఖర్చు వస్తుంది అనే విషయం మనకు తెలియాలి. సో ఐవీఎఫ్ అంటే మనం యాక్చువల్గా దీన్ని నార్మల్గా ఏం అడ్డంకు లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే 3 నెలల్లో అవుతుందండి. ఫస్ట్ నెలలో మనము ఆడవారికి ఇంజెక్షన్స్ ఇస్తూ బేబీని తయారు చేస్తాం. సో అండాలు సైజు పెంచి ఆడవారి శరీరంలోంచి బయటకు తీసి అదే రోజు వీర్యకణంతో కలిపి 5 రోజులు ల్యాబ్లో పెంచి బేబీ వస్తుందా రావట్లేదా. 20% ఆఫ్ కపులు బేబీయే రాదు. అయ్యో, అంటే లోపం ఎక్కడుంది అనేది తెలియదు. Baby ఇద్దరు తల్లిదండ్రులు అంటే భార్య భర్త ఇద్దరు నార్మల్గానే ఉన్నారు, కానీ వాళ్ళు 2 అండము వీర్యకణం కలిసినప్పుడు అందులో వచ్చే మార్పుని పట్టుకోవడం ఎవరి వలన కాదు. ప్రాబ్లం ఉండి బేబీని ఇవ్వలేకపోవడం ఒకటి, ప్రాబ్లం లేకుండా ఇవి కలిసినప్పుడు అందులో వచ్చే జెనెటిక్ మార్పు. కరెక్ట్. సో అలా బేబీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం హార్మోన్స్ బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి అండాలు పెంచి బయటకు తీసాం. సో మధ్యలో ఉన్న నెలని ఈ హార్మోన్స్ అన్ని నార్మల్గా చేసి 3వ నెలలో మనము బేబీని దాచిపెట్టాం కదా, తయారు చేసిన నెలలోనే మనం కూర్చోబెట్టడం లే. ఫస్ట్ ఐవీఎఫ్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ డేస్లో ఏ నెలలో అయితే తీసారో ఆ నెలలో కూర్చోపెట్టేసేవాళ్ళు, ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువగా లేదు, ఫ్రీజింగ్ టెక్నాలజీ తెలియదు. సో అప్పుడు మనం 5వ రోజు బేబీని మళ్ళీ గర్భసంచిలో కూర్చోబెట్టేవాళ్ళు, అందుకనే అప్పుడు సక్సెస్ రేట్స్ చాలా తక్కువగా ఉండేది, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ కాంప్లికేషన్స్ని సక్సెస్ రేట్ని ఎలా పెంచాలి అని రీసెర్చ్ చేస్తూ పోతా ఉంటే క్రయో ప్రిజర్వేషన్ అంటే బేబీని దాచిపెట్టి ఈ హార్మోన్స్ అన్నిటిని డౌన్ చేసి మళ్ళా నార్మల్గా స్టేట్కి తీసుకొచ్చిన తర్వాత యూట్రస్ని అప్పుడు లేయర్ని తయారు చేసి గర్భసంచిలో కూర్చోపెడితే సక్సెస్ రేట్ పెరగడం ప్లస్ కాంప్లికేషన్స్ తగ్గడం. అలానే ఈ నెలలో మనం అండాలు తీసిన తర్వాత ఒక్కొక్కరి శరీరం నుంచి 7 నుంచి 8, 10 అండాల దాకా వస్తాయి. సో కొంతమంది 4 బేబీలు 5 బేబీలు ఇస్తూ ఉంటారు. 2 కూర్చోబెట్టాం, 1 కూర్చోబెట్టాం, రిమైనింగ్ అని దాచిపెట్టుకున్నాం. కరెక్ట్. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ మనము ఈ దాచిపెట్టుకున్న బేబీని మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఇంత వెసులుబాటు వచ్చింది మనకి, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. సో ఇంత వచ్చిన తర్వాత సక్సెస్ రేటు పైకి వెళ్ళకుండా కిందకు వస్తుంది. టెక్నాలజీతో పాటు సమస్యలు కూడా పెరిగాయి. ఆడవాళ్ళకి అండాలు ఉండడం లేదు, వీర్యకణాలు ఉంటున్నాయి, నేను కణాల సంఖ్య బాగుంది, కదలిక బాగుంది, బేబీని ఇవ్వలేకపోతున్నాను. సో వీర్యకణంలో ఉన్న జీన్స్ మీ అలవాట్ల ప్రకారం ఫ్రాగ్మెంట్ ముక్కలు అయిపోయి బేబీని ఇవ్వలేకపోతుంది. హారబుల్ కదండి. అసలు వాట్ ఇస్ నెక్స్ట్ ఫ్యూచర్ అని అడిగితే పెద్ద క్వశ్చన్ మార్కేనేమో. ఈ పిల్లలు పుట్టిన వాళ్ళు 90%, 70% పెరిగిపోతే ఇంకేంటి పరిస్థితి ఏంటంటారు? సో అందుకనే 10 మంది కన్న వాళ్ళతోటే 3, 4 కనిపించండి. కాదు, మీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. కంపల్సరీ అదే చెప్తున్నాను నేను. సెంటర్స్ ఐవీఎఫ్ సెంటర్స్ ఇన్ని పెరిగిపోతున్నాయి, ఏం లేదు కాదు, ప్రాబ్లం కూడా ఈక్వల్గా అంతే పెరుగుతుంది. సో ఈ 3 నెలల ట్రీట్మెంట్లో మనం చేసేవి
ఎందుకు ఖర్చు వస్తుంది అంటే దీనిలో మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా మెడికేషన్. సో స్కాన్స్, మెడికేషన్స్, టెస్ట్లు, మత్తిచ్చి అండాలు బయటికి తీయాలి, అండము వీర్యకణం కలపాలి, 5 రోజులు పెంచాలి, వచ్చిన బేబీని దాచిపెట్టాలి, మళ్ళీ హార్మోన్స్ అన్నీ డౌన్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ మనం లేయర్ని తయారు చేసి గర్భసంచిని, దానిలో కావాల్సిన మందులు, టెస్ట్లు, స్కాన్లు, కన్సల్టేషన్స్, ఇవన్నీ కలిపితే ఐవీఎఫ్కి ఖర్చు వస్తుంది. రైట్. సో ఇదేమి మెషిన్ కాదు కదా, ఆన్ చేయగానే ఆన్ అవ్వడం, ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోవడం. సో ఒక్కొక్కళ్ళ శరీరం ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతుంది. సో దానివల్ల కాస్ట్ వేరియేషన్. సో ఎంత మనము మందులు వాడి దాచిపెట్టుకొని ఎంత చేసినా కూడా ఖర్చు 2 నుంచి 2.5 లక్షలు దాటి వెళ్ళకూడదు, నార్మల్గా అన్నీ బాగానే ఉంటాయి. సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా టెస్ట్లు, ఇక్కడ ఇది జస్ట్ బేసిక్ ఐవీఎఫ్ అండి. కొంతమందికి ఫ్యామిలీలో హెరిడిటరీ డిజార్డర్స్ ఉంటాయి. సో ముందు బేబీకి ఏదన్నా ప్రాబ్లం ఉంది, కరెక్ట్, ఆల్రెడీ మనం ఒకసారి బేబీని కూర్చోబెట్టిన తర్వాత గర్భసంచి పట్టుకోలేకపోయింది, సో అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రా టెస్ట్లు ఉంటాయి. అవి ఏదైతే మనం ఖర్చు అని అనుకున్నామో ఇప్పుడు దానికి ఎక్స్ట్రాగా యాడ్ అవుకుంటూ పోతాయి. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్కి వెళ్ళి సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుందా సమ్ టైమ్స్, లేదా మళ్ళీ వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది? లేదండి. సో నేను ఫస్ట్ బేబీ కోసం ఐవీఎఫ్ చేస్తే డెలివరీ అయిన తర్వాత సంవత్సరంలోనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళని చాలామందిని చూసాను. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, అక్కడ ఫుల్ స్ట్రెస్. ఐవీఎఫ్ ద్వారా బేబీ వచ్చింది, ఆ స్ట్రెస్ అంతా పోతుంది, రైట్, రిలాక్స్ అవుతారు. ఇప్పుడు మనం న్యాచురల్గా ట్రై చేయమంటే చెప్పకపోయినా ట్రై చేస్తాం. ట్రూ. సో ఆ స్ట్రెస్ పాయింట్ తీసేస్తేనే, ఆ స్ట్రెస్ మీరు సైకలాజికల్ అవనివ్వండి, ఫినాన్షియల్ స్ట్రెస్ అన్నా కానివ్వండి. ఖర్చు చెప్పారు, మరి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే మీరు ఎలా దీన్ని చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? హాస్పిటల్కి కన్సల్టేషన్ కోసం చాలామంది వస్తారండి. క్యాంప్స్ పెట్టినప్పుడు వస్తారు, నార్మల్గా వాకింగ్ పేషెంట్స్ కూడా వస్తారు. వీళ్ళలో తర్వాత ఫాలోఅప్కి వచ్చే పేషెంట్స్ 10% ఉంటారు. అంతే. సో ఎందుకు 90% కన్వర్షన్ అవ్వడం లేదు? ఇంతమంది అవసరం ఉండే వచ్చారు కదా హాస్పిటల్కి కదా, మరి ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేకపోతున్నారని కూర్చొని ఆలోచించాను నేను. ఆలోచిస్తే 2 రీజన్స్ కనిపించాయి. ఒకటి, ఆ ట్రీట్మెంట్ అంటే భయం. ఐవీఎఫ్ చేసుకుంటే ఐవీఎఫ్ అని నేను అనట్లా, నాట్ ఓన్లీ ఐవీఎఫ్, ట్రీట్మెంట్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లలు ఎలా ఉంటారు, న్యాచురల్గా అవ్వాలి కదా. సో అవుతారులే అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం. ఓకే, 5 సంవత్సరాలే కదా అయింది, నాకు మా అమ్మకి 10 సంవత్సరాలకి అయింది, ఆ సాలి పడింది అని చెప్పడము. రెండోది ఆర్థిక భారం. సో మన సామాజిక వర్గాన్ని 3 రకాలుగా మనం విభజించవచ్చండి: ధనిక, మధ్యతరగతి, పేద ప్రజలు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ధనిక ప్రజలకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే కొండ మీద డబ్బులుంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది అని చెప్తారు, ఒక సేయింగ్ ఉంది. కరెక్ట్. సో వీళ్ళ గురించి ఆలోచించలేదు నేను ఎప్పుడు. మధ్యతరగతి, బీద. సో మనం చాలా మంది చెప్తా ఉంటారు సార్, ధనిక మధ్యతరగతి పేదవాళ్ళకి సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. అవును. సో వీళ్ళకి మొత్తం ఉంటుంది, వీళ్ళకి ఏమీ లేదు. అవును. సో వీళ్ళకి బాధ లేదు. మధ్యలో కొట్టుకునేది ఎవరంటే మధ్యతరగతి జనాలు. ఇలా ఉండలేరు, ఇలాగూ ఉండలేరు. సో అందుకని మధ్యతరగతి బీద వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని ఆలోచించానండి. సో డబ్బులు. సో వాళ్ళకి మరి ఎలాగ నేను సహాయం చేయగలుగుతాను? ఒకళ్ళకి చేయమంటే చేస్తాను, ఇద్దరికి చేయమంటే చేస్తాను, అందరికీ అయితే చేయలేను కదా. కరెక్ట్. అంటే తర్వాత పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, మేడం నేను ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే గ్యారంటీయా? ఎవరిస్తారు గ్యారంటీ? దాని వస్తువా? కొంటే 1 year వారంటీ ఉంటుందనడానికి. సో గ్యారంటీ ఇస్తారా? సో గ్యారంటీ ఇవ్వలేము. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నా, రేపు పొద్దు నేను బతికి ఉంటానని గ్యారంటీ ఏమన్నా ఉందా? నువ్వు బయటకు వెళ్తున్నావు, ఇంటికి వస్తావని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏమీ లేదు, నథింగ్. ఈ గ్యారంటీ అనే వర్డ్ దగ్గర ఆగిపోతున్నారు. సో ఖర్చు పెట్టుకునే స్తోమత ఉండి గ్యారంటీ కోసము భయముతోటి ఫెయిల్ అయితే ఎలాగా? పాజిటివ్ వచ్చిన వాళ్ళకి సంతోషమే, నెగిటివ్ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఏముంటుంది? ఇటు ప్రెగ్నెన్సీ రాలేదు, డబ్బులు పోయాయి. అవును. ఈ పెయిన్ నేను ఎలా తీసేయాలి
అని నేను ఆలోచిస్తుంటే మాకు తట్టిన ఆలోచన 100% క్యాష్ బ్యాక్. సీరియస్లీ? నిజంగా. అయ్యో, ఇంత మీరు ఖర్చు పెట్టి మళ్ళీ 100% క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తారు? సో ఎంతమందికి ఇవ్వాలి నేను? రైట్. 80% సక్సెస్ రేట్, Right. 70% సక్సెస్ రేట్. 70 మంది అయితే సంతోషంగా డబ్బులు కడుతున్నారు, రైట్. 30 మంది కూడా కట్టారు. కానీ వాళ్ళ భయం ఏంటి? ఫెయిల్ అయితే నీ డబ్బులు నీకు వెనకాలకు వచ్చేస్తాయంటే నువ్వు ముందుకెళ్తావా? ఎస్. ఆ భరోసా తోటి 10%, ఈ 30 మందిలో 10% ముందుకు తీసుకెళ్ళగలిగానండి. ఓకే, రైట్. సో ఇలాగ నేను గుడ్ పాయింట్. 100% క్యాష్ బ్యాక్ పెట్టిన తర్వాత చాలామంది కపుల్ని నేను ట్రీట్ చేయగలిగాను. చాలా తక్కువ మందికి నేను వాపస్ ఇవ్వడం, 1-2 కేసులు. అదే 100లో 1-2 కేసులు ఉంటాయి. ఆ 1-2 కేసులకు భయపడి నేను 99 మందికి ట్రీట్ చేయకపోతే అవును, వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు కదా. కరెక్ట్. సో Great అలాగా point, really. 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ని నేను రన్ చేశాను. అన్నింటికన్నా మేజర్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ, 100%. ట్రస్ట్ వర్తి. చాలామంది నేను విన్నది ఏంటంటే, ఎక్కడో స్లమ్లో ఎవరినో ఒక అతన్ని వర్కర్ని కొంచెం వచ్చి నీ స్పర్మ్ ఇచ్చి వెళ్ళమ్మా, కావాలంటే డబ్బా పంపిస్తాం మా దగ్గరికి, ఇలా చేసినవి కూడా ఉన్నాయి అని. అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి, హాస్పిటల్కి ఎస్పెషల్లీ ఫెర్టిలిటీ సెంటర్స్కి వచ్చిన వాళ్ళ దగ్గరికి స్పర్మ్ కౌంట్ లేకపోతే ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి వీళ్ళు చేస్తున్నారు అనేది చాలా రకాలైన స్టోరీలు వింటూ ఉంటాం బయట. మీ దగ్గర ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందంటే ఏం చెప్తారు? సో నా పేషెంట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత ట్రాన్స్పరెన్సీ నేను మెయింటైన్ చేస్తున్నానంటే, కన్సీవ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేస్తారు, ఎలా చేస్తారని ఇంకొక పేషెంట్కి చెప్పేయగలుగుతారు. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాం. సో నేను ఇంకో నా పేషెంట్ ఎవరైతే నా ద్వారా ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయ్యారో వాళ్ళతోటి ఇంకొక పేషెంట్కి కౌన్సిలింగ్ ఇప్పించొచ్చండి నేను. మీరు ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ ప్రతిదీ వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. తెలిసి నీకు ఏం ప్రాబ్లం ఉంది, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎలా వెళ్ళాలి అనే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినంత వరకు ఏ ప్రాబ్లం లేదు. కరెక్ట్. వేరే వాళ్ళ కణాలు తెచ్చి నీకు నేను చేయడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి? ఎగ్జాక్ట్లీ. అందరూ మంచి వాళ్ళే ఉంటారని ఏం లేదు, కానీ మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో 100% క్యాష్ బ్యాక్ తోటి నేను అందరికీ న్యాయం చేయలేకపోయాను. అవునా? సో ఎందుకు అంటే అక్కడ ఆ వర్గంలో డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళారు, ఇంకా 20% ఆగిపోయారు. ఓకే. సో నా దగ్గర మీరు చెప్పే డబ్బులు పెట్టే శక్తి కూడా లేదు మేడం. సరే, నీకోసం ఇంకొక రకంగా నేను ప్రయత్నం చేస్తాను. నీకోసం ఖర్చు నేనే పెడతా ముందు. ఓకే. నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చి సంతోషంగా ఉన్న రోజు నువ్వు కట్టు. అలా అయితే ఇప్పుడు తండొప్పుతున్నాలు వస్తారు. ఓకే, డెలివరీ అయ్యే మళ్ళీ కనిపిస్తారా మీకు అసలు వాళ్ళు? అదే చెప్తున్నా, అది కూడా ఓకే. సో ఈ డిస్కషన్ కూడా అయింది. సో ఈ ఆఫర్ని నేను పే లెటర్ ఆఫర్ కింద రన్ చేశాను. ఓకే. సో కొంచెమే పెట్టుకోగలుగుతారు వాళ్ళు, మొత్తం ఖర్చు పెట్టుకోలేరు. మీరు చెప్పే ఖర్చులో ఒక 20-30 వేలు మాత్రమే ఖర్చు పెట్టుకోగలుగుతారు. కానీ నాకు ప్రెగ్నెన్సీ కావాలి, మరి ఎలా? ఏదో ఒకటి చేయండి మేడం. సో సరేనమ్మా, నీకోసం నేనే ఖర్చు పెడతా. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సంతోషంగా ప్రెగ్నెన్సీ వస్తే కట్టు, లేకపోతే కట్టకు. రైట్. భరోసా, ధైర్యం, ఇవే కావాలి. మొన్నెవరు నాతో అన్నారు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందుకు ఆలోచిస్తే ఐ థింక్ గవర్నమెంటే పిల్లల్ని కనండి, మీ ఖర్చులు మేము పే చేస్తాం, మీ పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇస్తాం, మళ్ళీ అలాంటి రోజులు వస్తాయి అతి తొందరలో అని అన్నారు. సో ఐ థింక్ అప్పుడు మీకు పేమెంట్స్ అలా ప్రాంప్ట్గా ఇవ్వాలి గవర్నమెంట్. మరి సో ప్రెగ్నెన్సీ వచ్చి మీరు కనిపించకుండా వాళ్ళు వెళ్ళిపోతారేమో అన్నారు. వెళ్ళొచ్చు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ మీద లెక్క పెట్టాలి. ప్రతిరోజు ఆ బేబీని చూస్తే మేడం అన్యాయం చేశానని అనిపించదా వాళ్ళకి? అబ్సల్యూట్లీ. నేను నీకు మంచి చేస్తున్నా, నువ్వు నన్ను చెడు చేయాలని అనుకుంటే నేనేం చేయలేను దానికి. కరెక్ట్. మీ ఎఫర్ట్స్ అన్నీ, అక్కడ మీరు పడ్డ కష్టం ఏది ఫ్రీగా వస్తుంది చెప్పండి? నథింగ్ ఫ్రీ. ఇక్కడ కూడా అయిపోయింది. ఇంకా 10% మిగిలారు. మీరు రీసెర్చ్ చల్లకుండా మామూలుగా రీసెర్చ్ చేయలేదు మీరు. సో ఇంకా 10% మిగిలిపోయారు. ఈ 10% ఏంటి అంటే, నేను నెలకి 10,000 కంటే ఎక్కువ కట్టలేను. ఓకే. ఈఎంఐ బేసిస్లో మీరు మొత్తం బేబీ ఇచ్చారు మేడం, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి నేను? రైట్. అంటే నేను మళ్ళీ థర్డ్ పార్టీ ఒకరిని పట్టుకొని వచ్చి నో కాస్ట్ ఈఎంఐ కోసం స్టార్ట్ చేశాను. సో 100% క్యాష్ బ్యాక్ దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి పే లెటర్కి వచ్చాను, అక్కడి నుంచి నో కాస్ట్ ఈఎంఐ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ కూడా బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళందరిలో కూడా ఇంక కొంతమంది మిగిలిపోయారు. ఇంకా ఇన్ని లేయర్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడతో ఉన్న ఆపుతారు అనుకుంటే లేదు లేదు లేదు. సో అసలు నాతోటి ఏది కాదు, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఓహో, కానీ పిల్లలు కావాలి నాకు.
బాధ్యత మీదే. బాధ్యత నాది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఓకే. పాపం పుడితే పిల్లల్ని పెంచుకుంటాడు, చదివించుకుంటాడు, కానీ పిల్లల కోసం మాత్రం ఖర్చు పెట్టుకోలేడు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఎవ్రీ ఉమెన్స్ డే, మదర్స్ డే అప్పుడు వాళ్ళని లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ చేసి ప్రతి బ్రాంచ్కి కనీసం ఇద్దరు కన్నా మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాం. ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఫ్రీ. ఓకే, అంతే. ఫ్రీ మీన్స్ ఫ్రీ, దట్స్ ఇట్. ఏది లేదు, ఒక మందు కాదు, ఏది లేదు. వచ్చిన దగ్గర నుంచి నీ బేబీ కడుపులో పడిన వరకు నీదే బాధ్యత. దాని తర్వాత నాకు సంబంధం లేదు. అక్కడి నుంచి నీది బాధ్యత. మొన్న ఉమెన్స్ డే అయింది కదా, ఎవరికి వచ్చింది డ్రా, లక్కీ డ్రా? మొన్న ఉమెన్స్ డేకి మేము 3 కపుల్స్కి చేసాం. సో ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓహ్, దట్స్ వెరీ నైస్. సో ఇప్పుడు మదర్స్ డేకి మేము లక్కీ డిప్ ద్వారా మళ్ళా కపుల్స్ని సెలెక్ట్ చేయాలి. ఒక ఉమెన్స్ డేకి ఒక మదర్స్ డేకి చేస్తున్నా. దట్స్ అమేజింగ్ రియల్లీ. సో అయితే మదర్స్ డే ఉంది, ఇంకా మనకి పెండింగ్ ఉంది. సో పిలవండి, అయితే ఎవరు వస్తున్నారు మేము కూడా చూస్తాం కదా. కంపల్సరీ ఇన్వైట్ చేస్తాం. ఇంకేమైనా లేయర్స్ ఉన్నాయి? ఇంకా లేవు, అయిపోయినాయి. అమ్మ బతికిచ్చి. సో ఇక్కడికి అందరికీ నేను న్యాయం చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నాను. కానీ ఈ జర్నీలో మీకు ఎప్పుడన్నా నాకు అమ్మాయే కావాలి, నాకు అబ్బాయే కావాలి అని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. సో ఇంటెన్షనల్గా అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లోనో లేకపోతే సూసైడో సో నాకు కొడుకే కావాలి మళ్ళా అని వచ్చే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. రైట్. సో 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. మగ పిల్లోడు కావాలి వంశాన్ని ఉద్ధరించడానికి అని ఇంకా పాత పద్ధతిలోనే ఉన్న పాత చింతకాయ పచ్చళ్ళు ఉన్నారు. అవును, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, వస్తున్నారు. కానీ ఇండియాలో ప్లస్ ఎస్పెషల్లీ IVF ద్వారా ఈ సెక్స్ సెలెక్షన్ అనేది మనం ఇండియాలో చేయడం జరగడం అంటే లీగల్ కాదు. ఇంకా వస్తున్నారు. కానీ మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికీ నేను చాలా ఫ్యామిలీస్లో చూశాను ప్రత్యక్షంగా, అమ్మాయి పుట్టడానికి అబ్బాయి పుట్టడానికి కారణం అమ్మాయే అని అమ్మాయినే తిట్టిపోస్తుంటారు అందరూ. అత్తమామలు, నీ వల్లే నేను ఇంతమంది ఆడపిల్లలు. ఇప్పుడు అమ్మ ఇది ఎక్కడ గొడవరా నాయన, అసలు ఆడపిల్ల మగపిల్ల పుట్టితే ఆడపిల్లల్లో లేదురా బాబు, అక్కడ X క్రోమోజోమ్ మాత్రమే ఉంది, XY క్రోమోజోమ్ ఎక్కడుంది, మగవాళ్ళలో ఉంటుందని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. లేదండి మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తామండి అన్న వాళ్ళు బాబా చాలా మంది ఉన్నారు. కంఠశోష చెప్పి 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 నన్ను నోరు పడిపోయింది తప్ప వాళ్ళు మాత్రం మారలేదు. సో చెప్పాను కదా, నేను ఆడపిల్ల తల్లి అయితే ఒక పొజిషన్ ఉంటుంది, మగపిల్లడి తల్లికి వేరే ఉంటుంది పొజిషన్. మీరు కూడా నిజంగా ఫెర్టిలిటీకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యామ్తో డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లారిఫై చేస్తాను. ఏమండి, ఇంకేమైనా జనరల్గా మీ దగ్గరికి కపుల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగే డౌట్స్ ఏంటి? సో మేమిద్దరము నార్మల్గానే ఉన్నాం, టెస్ట్లు అన్నీ చేశారు, నార్మల్ అనే చెప్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు? ఓ, సో ఇక్కడ నార్మల్గానే ఉన్నాయి అనేది మనకి టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు ఏవైతే చేస్తున్నామో ఆ టెస్ట్లలో మనకి ప్రాబ్లం కనిపించట్లా. కానీ శరీరంలో ఇంకా సైన్స్కి టెస్ట్ల ద్వారా ఏ టెస్ట్ చేస్తే ఏది దొరుకుతుంది అనే ఇంకా కనిపెట్టలా. ఆ టెస్ట్లు కాకుండా ఇప్పుడు మనకు బేసిక్గా ఉన్న టెస్ట్లలో ప్రాబ్లం కనిపించట్లేదని చెప్తున్నాను నేను. కానీ ప్రాబ్లం ఉంది లోపల, అందుకనే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం లేదు. కరెక్ట్. సో ఆ ప్రాబ్లంకి నువ్వు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఒక 10% గ్రూప్ని పెట్టాను నేను. వాళ్ళకి కంపల్సరీ అసిస్టెన్స్ అవసరం. కరెక్ట్. టెస్ట్లలో దొరికే ప్రాబ్లం లేదు, కానీ బాడీలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం నేను కరెక్ట్ చేయాలి. అది మెడికేషన్ ద్వారా చేస్తానా, ప్రొసీజర్ ద్వారా చేస్తానా అని నేను స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్తుంటేనే మనకి ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఝాన్సీ గారు చెప్పండి, సందుకు ఒక 2-3 ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఆరిజిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో ఆరిజిన్స్ అంటే అసలు ఈ సంతానలేమి సమస్యకు 2 కారణాలు. ఒకటి సైకలాజికల్ స్ట్రెస్ అంటే మానసిక వేదన, ఒత్తిడి. రెండోది ఆర్థిక భారం. ఇవి రెండింటిని నేను ఆరిజిన్స్లో హ్యాండిల్ చేస్తాను. నిజానికి కూడా మీరు చెప్పింది నేను 100% కరెక్ట్. ఏంటంటే డబ్బు అఫోర్డ్ చేయగలిగే వాళ్ళకి, చేయలేని వాళ్ళకి, కొంచెం చేసుకుంటాను కొంచెం చేయలేని వాళ్ళకి EMI బేసిస్లో ఇన్ని రకాల డెప్త్కి వెళ్ళి లేయర్స్ వెళ్ళి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. టు బి ఫ్రాంక్ 100%. సో ఇక్కడ నేను ఏ కపుల్ కూడా నా దగ్గరకు వచ్చిన కపుల్ని నేను క్లయింట్స్గా కానీ పేషెంట్స్గా కానీ ట్రీట్ చేయను. ఫస్ట్ నేను ఓన్ చేసుకుంటాను. ఫస్ట్ విజిట్లో నేను దగ్గర గంటన్నర స్పెండ్ చేస్తాను. నేను వాళ్ళ బాధ ఏంటి అని అర్థం చేసుకుంటాను. అలా ఓన్ చేసుకుంటే తప్పితే వాళ్ళ మనసులో ఉన్న ఆ బాధ పోదు. మీరు ట్రీట్మెంట్ చేసే అన్ని రోజులు అంటే ఆ లోపల ఒత్తిడి ఏదైతే ఉంది, నేను చేయగలుగుతాము, మనం ముందుకెళ్దాము
ఫలితం వస్తుంది, ఇక్కడే ఆపేస్తే ఎగ్జామ్ ఉంది అని భయపడి ఆగిపోతే అవును, ఎప్పటికీ నువ్వు ఫలితం సాధించలేవు. కరెక్ట్. దాన్ని నువ్వు ఎలాగా ఎగ్జామ్ని నువ్వు ఎలాగ నువ్వు ఫేస్ చేయాలి అని నేర్చుకుని ఎగ్జామ్లో కూర్చుంటేనే తెలుస్తుంది. సో అందుకనే నేను సైకలాజికల్గా చాలా అంటే చాలా నేను పేషెంట్కి సపోర్ట్ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఆర్థికంగా, ఇవి రెండు నేను తీసేసిన తర్వాత వాళ్ళ చేతిలో ఏం మిగలట్లా. సో అదే ఆరిజిన్ స్పెషాలిటీ. ఇప్పుడే మీరు ఇన్ని లేయర్స్ కిందకు వెళ్ళి ఇంత చక్కగా ప్లాన్ చేశారు. కమింగ్ ఫ్యూచర్లో ఇంకెలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి? ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా చేశారంటే ఏం చెప్తారు? సో మన దేశంలో, నేను మన రాష్ట్రం అనట్లా, దేశంలోనే, మన దేశం అంతేగా మరి. సో తల్లి అవ్వాలనుకునే ఆడపిల్లలకి, ఈ కష్టం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ ఆడపిల్లలందరికీ ఆరిజిన్స్ వాళ్ళ గమ్యం చేరే వరకు తల్లిలాగా వెన్నుండి వాళ్ళు ఆ అనుభవం, ఆ తల్లి అయ్యామనే కళను సాకారం చేసుకునేదానికి ఎక్కడెక్కడి నుంచి అయినా సరే, మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, ఏది కాదు. సో ఇలాంటి వాళ్ళందరికీ సహాయం చేసే స్టేజ్లో ఉండాలి అని అనుకుంటున్నాను. నిజంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అంత స్టేజ్ వైజ్ అన్ని లేయర్స్లోకి వెళ్ళి ప్రతి స్టేజ్లోనూ ఉన్న సమస్యల్ని గుర్తించి అంత రీసెర్చ్ చేసి ఒక ఎకో సిస్టమ్ని రెడీ చేసి పెట్టారు, కరెక్ట్గా చెప్పాలంటే. సో ఈ ఆడపిల్ల తల్లి అవ్వాలనేది ఒక కళలాగా అయిపోకూడదు. ఒక కళలాగా వాళ్ళ కళని సాకారం చేసుకునేదానికి ఆరిజిన్స్ సహాయం ఎప్పటికీ చేయాలని, ఆ కళ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా యు ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ఫినాన్షియలీ పూర్ పీపుల్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా ఎంతోమంది మీరు సపోర్ట్ చేయాలి. ఎవరైతే తల్లిదండ్రులు అవ్వాలనుకుంటున్నారో ఆరిజిన్స్ని డెఫినెట్గా మీరు మనస్ఫూర్తిగా ఒక అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. ఆ ఆదరణ డెఫినెట్గా దొరుకుతుంది. ఇన్నాళ్ళు మీ జర్నీలో చాలా సంతోషాన్ని ఇచ్చిందనో లేకపోతే ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనో అన్న కేసు ఏమైనా ఉందా, మీకు చెప్తారా ఒకసారి? సో ప్రతి సక్సెస్ సంతోషాన్ని ఇస్తుంది. ఏ జంటకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినా, 2 లైన్లు చూసినా ప్రతిసారి సంతోషమే అనిపిస్తుంది. కానీ నిస్సహాయంగా ఉండి ఎటు వెళ్ళాలో తోచకుండా, ఎక్కడికి వెళ్ళాలో తోచకుండా, ఏమీ తెలియని ఒక ఆదివాసి జంట గురించి. ఇన్నోసెంట్ కపుల్, ఆదివాసులు, క్లియర్గా చెప్తున్నాను, ఆదిలాబాద్ నుంచి వచ్చారు ఈ జంట. ఓకే. వీళ్ళకి మన తెలుగే, కానీ మనం చెప్పేది అర్థం కాదు. అయ్యో నారాయణ. నీకు ప్రెగ్నెన్సీ రావడానికి నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే తెలీదు. చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే. ఎలా డీల్ చేశారండి బాబు? సో అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూట్ చేయలేదు కదా. సో ఇక్కడే ఒక చిన్న రూమ్ తీసుకున్నారు, ఉన్నారు. ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేశాడు. ఆయన వెళ్ళి ఊర్లో వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే నడవదు. వదిలేశారు. ఇక్కడ హాస్పిటల్కి దగ్గరగానే ఒక చిన్న రూమ్ ఏదో వాళ్ళ స్థాపతికి సంబంధించి పెట్టుకున్నారు. సరే, ఎప్పుడు ఫోన్ చేసి నువ్వు ఈరోజు హాస్పిటల్కి రావాలి అన్నా కూడా అర్థం కాదు. అయ్యో, అసలు చదువుకోలేదా? అస్సలు చదువుకోలేదు. మై గాడ్. వాళ్ళ భాషలో చెప్తే తప్పితే మన భాష, తెలుగు భాష అర్థం కాదు. ఈ టాబ్లెట్ ఇచ్చి ఈ టైంకి అంటే వేసుకున్నానని చెప్తే అవి అలానే ఉంటాయి. అయ్యో. సో బేబీని తయారు చేసాం ఎలాగో కష్టపడి, బేబీని కూర్చోబెట్టాలి అంటే టాబ్లెట్స్ టైం ప్రకారం వేసుకోవాలి. అవును. సో అది వేసుకోవడానికి ఆమెకు చేతగాలేదు. ఇంకేం చేశానంటే, నువ్వు రూమ్లో కాదమ్మా ఉండాల్సింది, హాస్పిటల్లోనే ఉండాలి. సిస్టర్సే టైంకి లేపి నీ మందులు వేపిస్తారు. సో ఇలా చేద్దాము, లేకపోతే ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఇక్కడ? ఇలాగా పెద్ద బాధ్యత కదా అసలు. ఎన్ని రోజులు ఉంటావు ఇలాగా? ఓకే. సో ఈ మందులు కొనుక్కుంటోంది. తన పరిస్థితి ఏంటంటే, అమ్మ నా దగ్గర తినడానికి కూడా బియ్యం లేవు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న దీనమైన ఒక జంట. సో నేనే హాస్పిటల్లో పెట్టుకొని సిస్టర్స్కి, ఈమెకి ఏమీ తెలీదు. సో మనం సొంతంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మందులు ఎలా వేసుకుంటామో అలానే ప్రతిదీ ఆమె చేతికిచ్చి వదిలేయడం కాదు, వేసుకుందా లేదా అని కూడా చూసి పూర్తిగా ట్రీట్మెంట్ చేసి బేబీని లోపల కూర్చోబెట్టి, ప్రెగ్నెన్సీ పాజిటివ్, ఒక ఆడపిల్ల మగపిల్లాడు. ఇద్దరా? ట్విన్సా? ట్విన్స్. సో నైస్. సో అది కూడా 7వ నెల 8వ నెల వచ్చేసరికి ఫుల్గా బీపీ వచ్చేసింది. అయ్యో. పిల్లలు అంత బరువు లేరు. ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకునే ఖర్చు లేదు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ఒక 4 రోజులు ఆ ట్రీట్మెంట్ అంతా నార్మల్గా మానిటర్ చేసుకుంటూ
అక్కడ డెలివరీ చేసి పిల్లల్ని బాక్స్లో పెట్టుకొని బతికించుకున్నారు. మా బాబాయ్. సో ఈ కేసు గురించి తలుచుకున్నా చెప్పినా అసలు విపరీతమైన సంతోషం. ఎందుకు అంటే నేను లేకపోతే వాళ్ళకి ఏం లేదు. అవును 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 ఎవరు చేస్తారు అలాగా? కరెక్ట్. నాది అనుకుని చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు వచ్చావా ఈరోజు, చూసావా, మందులు తీసుకుని వెళ్ళావా, వేసుకుంటే వేసుకున్నావా, వేసుకోకపోతే నీ కర్మ, అంతే. ఫెర్టిలిటీ సెంటర్ బాధ్యత ఎంతవరకు అంతవరకే. మీరు పర్సనల్గా తీసుకున్నారు కాబట్టి ఇదంతా. సో నేను వాళ్ళ అమ్మ, నాకు పొలం ఉంది, మా పాలి వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, నాకు లేరు. సో నా పొలం గుంజుకొని నన్ను ఇంట్లోంచి బయటికి పంపించే పరిస్థితి నాది. సో ఇలాంటి ఘటనలు విన్నప్పుడు డాక్టర్ ఎందుకయ్యాననే సంతోషం, దాని పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అది జరిగిన రోజు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదో ఒక రకమైన సంతోషం, ఏదో జయించాను, ఏదో సాధించాను అనే సంతోషం మాత్రం అసలు ఏమి ఇచ్చినా కూడా తక్కువే అది. It shows on your face actually. Such a wonderful conversation అండి. జనరల్గా మాకు గెస్ట్లు చక్కగా మాట్లాడగలిగే వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. సో మీరు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వ్యూవర్స్ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.